వెల్కమ్ టు తేజ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి దాదాపుగా మనందరికీ తెలిసిందే. గ్రూప్ 2 అయితే 75 మార్కులు, చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు. మనకు స్కోరింగ్ కానీ లేదంటే మన ఉద్యోగంలో నిలబెట్టేటువంటి టాపిక్ల్లో ఏపీ హిస్టరీ అనేది ఒకటి. ఏపీ హిస్టరీ అనేది ఓన్లీ గ్రూప్ 2కే కాదు, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఏ ఎగ్జామ్కైనా, ఈవెన్ సివిల్ సర్వీస్లో కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు తరచుగా అడుగుతున్నారు. సరే, మన ఏపీ హిస్టరీకి సంబంధించి మొదటి చాప్టర్ గురించి మనం మాట్లాడదాం. మొదటి చాప్టర్లో సబ్ టాపిక్ కింద మొదటిసారిగా మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదిమ మానవుడు, అనగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్టార్ట్ కావడానికంటే ముందు ఆదిమ మానవుని యొక్క నివాసాలు కానీ, ఆదిమ మానవుని యొక్క ఆనవాళ్ళకు కానీ ఎక్కడైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని బ్రీఫ్గా మాట్లాడుకోవాలి. సరే, దానికంటే ముందు చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే నిర్దిష్టమైన ఆధారాలతో కూడి ఉన్నటువంటి గతాన్ని తెలిపేదే చరిత్ర. నిర్దిష్టమైన ఆధారాలు అంటే ఏంటి? మామూలుగా సాహిత్యం నిర్దిష్టమైన ఆధారాలు, దానితో పాటుగా ఆ కాలంలో వాడినటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు, వివిధ రకాలైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా నిర్దిష్టమైన ఆధారాలే. అయితే మనకు లభించేటువంటి నిర్దిష్టమైన ఆధారాల్లో సాహిత్యానికి పెద్దపీట ఉంటుంది. ఎందుకంటే సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. దాన్ని ఆధారంగా చేసుకుని మన చరిత్ర పుస్తకాలలో గతాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. అయితే మరి చరిత్రకు సంబంధించి సాహిత్య ఆనవాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనగా, ఎప్పుడైతే ఒక భాషకు సంబంధించి లిపి ఎప్పుడైతే ఉందో ఆ లిపిని ఆధారంగా చేసుకొని సాహిత్యం అనేది పుట్టుకొస్తుంది. మరి ఆదిమ మానవునికి ఆ కాలంలో ఏ విధమైనటువంటి భాష లేదు. భాష లేనప్పుడు లిపి ఉండదు, లిపి లేనప్పుడు సాహిత్యం ఉండదు. మరి ఇటువంటి నేపథ్యంలో చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించాలంటే గతంలో ఆ ఆదిమ మానవులు వాడినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు, వివిధ రకాలైనటువంటి పరికరాలను ఆధారంగా చేసుకుని మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వాటి యొక్క ఆనవాళ్ళను గుర్తించడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒక 2 మాటలు మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి వెళ్దాం. మొదటిసారిగా ఈ విధంగా వస్తువులు, పరికరాలను కనుగొనడానికి ముఖ్యంగా చరిత్ర, ముఖ్యంగా ఈ సాహిత్యం, ఈ భాష ఏర్పడడానికంటే ముందే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వస్తువులు, ఈ పరికరాలను గుర్తించడానికి 1861వ సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు, వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1861వ సంవత్సరంలో ముఖ్యంగా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగో, మనందరికీ తెలిసిందే, వెరీ ఇంపార్టెంట్. ఈయన కాలంలోనే భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. మీరు ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటారు. 1856వ సంవత్సరం నుంచి 1862 సంవత్సరాల మధ్య కాలంలో ఈ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి పరిపాలించడం జరిగింది. ఈయన్నే చిట్టచూరి భారతదేశ గవర్నర్ జనరల్ అంటారు, అదేవిధంగా మొట్టమొదటి వైస్రా కూడా అంటారు. సరే, ఈ లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ కాలంలో 1861వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్. ఆర్కియలాజికల్ వెరీ ఇంపార్టెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి విభాగానికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే, ఇది కూడా ఎన్నోసార్లు అడిగేటటువంటి ప్రశ్న. ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీస్ నుంచి కింది స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వరకు ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను బోర్డు మీద రాసినటువంటి ప్రతి అంశాన్ని మీరు నోట్అవుట్ చేసుకోవాలా. ఖచ్చితంగా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2 కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఈ మధ్య కాలంలో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ప్రశ్నాపత్రాల్లో మిమ్మల్ని బేసిక్ నాలెడ్జ్ను పరీక్షిస్తున్నాడు. గతంలో రీసెంట్గా 2025లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో బేసిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ సాధించడం జరిగింది, ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. కానీ అందరూ కూడా పైపైన ఏదో
పైపైన ఇంపార్టెంట్ చూసుకున్న వాళ్ళకు మార్కులు సరిగా రావడం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశాన్ని స్పృశించుకుంటూ ప్రతి అంశాన్ని నేర్చుకోవాలా. సరే, 1861 సంవత్సరంలో లార్డ్ కానింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు జరిగింది. ఈ విభాగానికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కాబట్టి ఈయన ఫాదర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సార్ మీరు అలెగ్జాండర్ ని గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం మీద దండయాత్ర సాగించినటువంటి క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో వచ్చినటువంటి అలెగ్జాండర్ ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా నియమించడం జరిగింది. అయితే ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి చాలా మంది గవర్నర్ జనరల్స్ ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి విభాగాన్ని అనేటువంటి సంస్థను చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ విభాగానికి ఈ సంస్థకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే ఆ తరువాత కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. 1904 సంవత్సరంలో మనందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన అంశం ఇది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. 1904 సంవత్సరంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత కాలంలో ఈ డైరెక్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తరువాత సర్ జాన్ మార్షల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తిని వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ 1904 సంవత్సరంలో మనందరికీ తెలిసిందే బెంగాల్ విభజనకు కారణమైన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్, ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఈ లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ కాలంలో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ పునరుజ్జీవనం గావించబడింది. అనగా 1861లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సరిగా ఆ తర్వాత కాలంలో వచ్చిన గవర్నర్ జనరల్ సరిగా పట్టించుకోకపోవడంతో 1904 సంవత్సరంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా సరే 1899 నుంచి 1906 వరకు ఉంటాడు. ఈ 1904 సంవత్సరంలో ఈ బెంగాల్ విభజన కారణమైనటువంటి ఈ లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ కాలంలో చాలా 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 ఇంపార్టెంట్ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ సర్ జాన్ మార్షలే 1921 సంవత్సరంలో భారతదేశంలో ఒక గొప్ప నాగరికత అయినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సింధు నాగరికత వెలుగులోకి రావడానికి గల కారణమైన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. సరే, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సరే, మరి దాని తరువాత మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు వద్దాం. సరే, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆదిమ మానవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా గుర్తించడం జరిగిందా? సరే, భారతదేశంలో సరే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఆదిమ మానవుడు ఉనికి ఎక్కడైనా కనిపించారా? యాక్చువల్గా ఆదిమ మానవుడు క్రీస్తు పూర్వం చాలా ఇంపార్టెంట్, అనగా 14 లక్షల సంవత్సరాల కిందట, 14 లక్షల సంవత్సరాల కిందట, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి ఆంథ్రోపాలజీలో అడిగినటువంటి ప్రశ్న సివిల్ సర్వీస్ లో 14 లక్షల సంవత్సరాల కిందట మన భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలోని బోరీ గుహలు, ఈ మహారాష్ట్రలోని బోరీ గుహల్లో ఆది మానవుని యొక్క ఉనికిని మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదిమ మానవుడు అనగా మన భారతదేశంలో మానవుని యొక్క ఆనవాళ్ళు, మానవుని యొక్క ఉనికి మొదటిసారిగా మహారాష్ట్రలోని బోరీ గుహలలో గుర్తించడం జరిగింది. ఒక అంచనా ప్రకారము 14 లక్షల సంవత్సరాల కిందకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ గుహలో లభించిన, ఈ బోరీ గుహలో లభించినటువంటి ఒక వ్యక్తి యొక్క అస్థిపంజరము, ఒక వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ముఖ్యంగా 14 లక్షల సంవత్సరాల కిందట వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. అయితే చాలా మంది చరిత్రకారులు ఈ బోరీ గుహల్లో లభించినటువంటి ఇది ముఖ్యంగా ఈ ఆనవాళ్ళు మానవునికి సంబంధించినది కాదు, మానవుని యొక్క పూర్వం ఉన్నటువంటి మనం పరిణామం చెందినామంటాం, కోతుల నుంచి మనం పరిణామం చెందినామంటాం, ఆ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ మానవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కాదని కొంతమంది అభిప్రాయం. కానీ మనకి ఈ అభిప్రాయాలతో గుర్తుకు లేదు, అవసరం లేదు. ఇదిగో మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి, బోరీ గుహలు గుర్తుపెట్టుకోండి. అయితే మన భారతదేశంలో చాలా మంది చరిత్రకారులు నమ్మేది ఏంటంటే 3 లక్షల సంవత్సరాల కింద నుంచి ఎక్కువగా మన భారతదేశంలో మానవుని యొక్క ఆనవాళ్ళు, మానవుని యొక్క గుర్తులు కనపడినాయని చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు. మరి ఈ 3 లక్షల సంవత్సరాల నుంచి
మరి మన చరిత్రను గమనిస్తే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన చరిత్రను గమనిస్తే నిజానికి పోతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, నిర్దిష్టమైన ఆధారాలతో ఉన్నటువంటి గతాన్ని తెలిపేదే చరిత్ర. మరి నిర్దిష్టమైన ఆధారాలు అంటే ఏంటి? సాహిత్యం ఒక నిర్దిష్టమైన ఆధారం. చాలా మంది చరిత్రకారులు సాహిత్యాన్ని నమ్ముతారు. మరి సాహిత్యం లేని కాలంలో, అనగా లిపి లేని కాలంలో, అనగా భాష లేని కాలంలో, భాష లేకపోతే లిపి ఎక్కడి నుంచి వచ్చింది, లిపి లేకపోతే సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇటువంటి నేపథ్యంలో మానవుని యొక్క ఉనికిని గుర్తించడానికి ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి వివిధ రకాలైన వస్తువులు, వివిధ రకాల పరికరాలను ఆధారంగా చేసుకుని మానవుని యొక్క ఉనికిని గుర్తించడం జరుగుతోంది. మరి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా ఒకే రకంగా లేదు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఎక్కువగా ఉపయోగించినటువంటిది ఏంటంటే మొదట్లో రాళ్లను ఉపయోగించాడు, అనగా శిలను ఉపయోగించారు. ఆ శిలలు కూడా ఒకే రకమైన పరికరాలు ఎక్కువ కాలం ఉపయోగించరా. ఒక యుగంలో ఒక రకమైన పరికరాలు ఉపయోగించాడు, మరి యుగంలోకి వెళ్తే మొదటిగా పెద్ద పరికరాలు ఉపయోగించాడు, తరువాత పొయ్యే కొద్ది చిన్న పరికరాలు ఉపయోగించాడు. ఆ శిలల తర్వాత ఇంకొక కాలంలోకి వెళ్తాడు, లోహాలు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఈ ఆదిమ మానవుని యొక్క ఉనికి ప్రారంభమైంది. ఇటువంటి నేపథ్యంలో ఈ మానవుని యొక్క ఉనికిని ముఖ్యంగా ఒక 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల కాలాలు కూడా గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి విభజనే మన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రకు కూడా చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధమైనటువంటి చరిత్రలో కూడా ఈ విధమైన విభజన గుర్తుపెట్టుకోవాలి. సరే, ముఖ్యంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ యుగాల్లో ఆదిమ మానవుడు ఉపయోగించినటువంటి వివిధ రకాలైనటువంటి శిలా పరికరాలను ఆధారంగా చేసుకుని రకాలుగా విభజించడం జరిగింది, రకరకాల యుగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రాచీన శిలాయుగం. వెరీ ఇంపార్టెంట్. కాలాలు లైట్గా 1-2 సార్లు చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ప్రాచీన శిలాయుగం తర్వాత మధ్య శిలాయుగం. ఇక్కడ ఎందుకు అన్నీ కూడా శిలాయుగాలే అంటే అక్కడ ఉపయోగించినటువంటి రాళ్ళు అన్నీ కూడా ఒకే రకంగా లేవు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి రాళ్ళను ఉపయోగించడం జరిగింది. ఒక్కొక్క యుగంలో రాళ్ళ యొక్క సైజు పరిమాణంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం డిఫరెన్స్గా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ప్రాచీన శిలాయుగం, రెండవ దాని పేరు మధ్య శిలాయుగం, ఇక మూడవది నవీన శిలాయుగం. వెరీ ఇంపార్టెంట్. ఈ యుగాలు గ్రూప్ 2 మెయిన్స్లో అయితే వాడు డైరెక్ట్గా ఇన్నాళ్ళు మాదిరిగా గతంలో మాదిరిగా డైరెక్ట్ ప్రశ్నలు లేవు. 4 స్టేట్మెంట్ ఇస్తున్నారు, సరికానిది ఏది గుర్తించమంటాడు, లేకపోతే కింద సరికానిది గుర్తించండి, సరైనవి గుర్తించండి అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి అంశాన్ని స్పృశించాల్సిందే, ప్రతి అంశాన్ని నేర్చుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రాచీన శిలాయుగం, తర్వాత మధ్య శిలాయుగం, తర్వాత నవీన శిలాయుగం, ఆ తర్వాత లాస్ట్ది లోహయుగం, అనగా లోహం ప్రారంభమైనటువంటి యుగం. సరే, మనందరికీ తెలిసింది, ఇప్పుడే గతంలోనే మాట్లాడినా భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎందుకనగా ఆంధ్రప్రదేశ్లో కూడా మానవుని యొక్క ఉనికిని భారతదేశంలో ఎప్పుడైతే కనిపెట్టారో ఇక్కడ కూడా మానవుని యొక్క ఉనికిని కనిపెట్టున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో 3 లక్షల సంవత్సరాల కిందట ప్రారంభమైందని మాట్లాడినాం. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాచీన శిలాయుగాన్ని చరిత్రకారులు అత్యధిక మంది 3 లక్షల నుంచి 50,000 సంవత్సరాల మధ్య కాలంగా చెప్పడం జరిగింది. అంటే ప్రాచీన శిలాయుగం 3 లక్షల సంవత్సరాల కిందట ప్రారంభమయ్యి 50,000 సంవత్సరాల వరకు నడిచింది అని అర్థం. మరి ఆ యుగంలో ఉన్న లక్షణాలు ఏంటో మాట్లాడుకున్నాం. తర్వాత చూడండి మధ్య శిలాయుగం. మరి మధ్య శిలాయుగం లక్షణాలు మళ్ళీ మాట్లాడదాం. ఈ మధ్య శిలాయుగము 50,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాల వరకు జరిగిందని అత్యధిక చరిత్రకారుల యొక్క నమ్మకం. మరి మధ్య శిలాయుగం ఎందుకు విభజన ఆ విధంగా చేశారు? అన్ని కూడా 3 కూడా శిలాయుగాలే కదా. ఎందుకు డిఫరెన్స్ అంటే ఈ యుగాలలో కూడా ఉపయోగించినటువంటి రాతి పరికరాల పరిమాణంలో వేరుగా ఉన్నాయి. ఉపయోగించినటువంటి రాతితో తయారు చేసిన పరికరాలు కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాతి పరికరాలు తయారు చేయడం జరిగింది. అందుకోసమే మెజారిటీ చరిత్రకారులు ఏం చేశారంటే ఈ శిలాయుగాలను మళ్ళీ డిఫరెంట్ టైప్స్గా విభజించడం జరిగింది. సరే, నవీన శిలాయుగాన్ని 25,000 సంవత్సరాలు. సార్ అన్నీ కూడా క్రీస్తు పూర్వమే, ఇవన్నీ క్రీస్తు పూర్వమే. ఇక్కడ మనం మాట్లాడుతున్నదాన్ని క్రీస్తు పూర్వం గురించే మాట్లాడుతున్నా, క్రీస్తు శకంలోని కాదు. క్రీస్తు పూర్వం 25,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. సరే, లోహయుగం అనగా లోహయుగం ప్రారంభమైంది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల వరకు. ఈ విధంగా విభజన అనేది అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. ఇప్పుడే మాట్లాడుకున్నాం
ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి పరికరాలను ఉపయోగించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం అనగా 3,00,000 సంవత్సరాల నుంచి 50,000 సంవత్సరాలు, మధ్య శిలాయుగం అనగా 50,000 సంవత్సరాల నుంచి 25,000 సంవత్సరాలు, నవీన శిలాయుగం అనగా 25,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు, లోహయుగం అనగా 5,000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు అనగా క్రీస్తుపురం. సార్ భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఇదిగో లోహయుగంలోనే తామ్ర శిలాయుగం అంటాం దాన్ని, అనగా శిలాయుగానికి ఆ తామ్రయుగానికి మధ్యలో ఉన్నదాన్ని తామ్ర శిలాయుగం అంటాం. ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది మనందరికీ తెలిసిందే, ఇప్పుడే మాట్లాడుకున్నాం. 1921వ సంవత్సరంలో భారతదేశ ఆది నాగరికత మూల నాగరికతగా పేర్కొన్నటువంటి సింధు నాగరికత ఈ మధ్య కాలంలో వెలిసింది. మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం. సరే, ఈ విభజన ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎగ్జామ్ హాల్లో అడగడు మీకు ప్రాచీన శిలాయుగం కాలం ఎంత. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఒక ప్రశ్న అడగాలంటే కాంట్రవర్సీ బిట్లు మ్యాక్సిమం అడగరు. కాబట్టి ఇది ఒక అభిప్రాయం మాత్రమే. అత్యధిక చరిత్రకారులు ఈ విధంగా విభజన చేసుకున్నారు వాళ్ళ సులభ పద్ధతిలో గుర్తింపు కోసం. కాబట్టి ఇట్లాంటివి ఏమి అడగరు. కానీ మనం నేర్చుకునేటప్పుడు సులభంగా ఉండేది బట్టి పట్టుకోకుండా సులభంగా నేర్చుకోవడానికి ఈ విభజన మనకు ఉపయోగపడుతుంది. సరే, గుర్తుపెట్టుకోండి. సరే, మరి ప్రాచీన శిలాయుగం చూద్దాం. 3,00,000 సంవత్సరాల నుంచి 50,000 సంవత్సరాల వరకు ఉన్న మధ్య కాలాన్ని ప్రాచీన శిలాయుగం అంటారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి అండి, ఈ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవుడు ఆనవాళ్ళు అన్నీ కూడా ఒకే రకమైన ప్రాంతాలలో లభించిన ఒక్కొక్క రకమైన ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పరికరాలు ఒక్కొక్క రకమైన ఆనవాళ్ళు లభించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ చరిత్రకారులు ఈ ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మనం సులభంగా తొందరగా అయిపోవాలని కాదు, మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్టును బాగా మీరు నేర్చుకోండి, సులభంగా నేర్చుకోవచ్చు. ఈ ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటి దాన్ని పూర్వ ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటి దాన్ని ఏమంటామంటే పూర్వ ప్రాచీన శిలాయుగం. చాలా చాలా ఇంపార్టెంట్, 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం. చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. మధ్య శిలాయుగం కాదు, మధ్య శిలాయుగం పక్కన పెడితే ఈ ప్రాచీన శిలాయుగంలోనే మధ్య ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగంలో మధ్యలో భాగము అని అర్థం. సరే, పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం. నెక్స్ట్ నవీన ప్రాచీన శిలాయుగం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నవీన శిలాయుగం కాదు, నవీన ప్రాచీన శిలాయుగం. బాగా 1-2 సార్లు గుర్తుపెట్టండి. పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, నవీన ప్రాచీన శిలాయుగం. ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్తగా విన్నాం. పూర్వ ప్రాచీన శిలాయుగంలో లక్షణాలు ఏమున్నాయి, మధ్య ప్రాచీన శిలాయుగంలో లక్షణాలు ఏమున్నాయి, నవీన ప్రాచీన శిలాయుగంలో ఏం లక్షణాలు ఉన్నాయి, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సులభంగా ట్రేస్ అవుట్ చేద్దాం. సరే, ముందుగా ఈ ప్రాచీన శిలాయుగంలో 3,00,000 నుంచి 50,000 సంవత్సరాలు అన్నాం కదా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్రీస్తుపూర్వం 3,00,000 సంవత్సరాలు మానవుని యొక్క ఉనికి భారతదేశంలో ప్రారంభమైంది. భారతదేశంలో ఉన్న మానవునికి ఆఫ్రికాలో ఉన్న మానవునికి దగ్గర సంబంధం ఉంటేనే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. అనగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుని యొక్క ఆనవాళ్ళు, మానవుని యొక్క ఉనికి ఎక్కడ ప్రారంభమైందంటే ఆఫ్రికా ఖండంలో ప్రారంభమైంది. ఆఫ్రికా ఖండంలో ప్రారంభమైన మానవుని ఉనికి ప్రపంచమంతా విస్తరించింది. ఆ విస్తరించే క్రమంలో మన భారతదేశంలో కూడా ఆదిమ మానవుడు రావడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశంలో 3,00,000 సంవత్సరాల కిందట ఆదిమ మానవుని యొక్క ఉనికి గుర్తించడం జరిగింది. ఈ 3,00,000 సంవత్సరాల ప్రారంభమైన ప్రాంతం చూడండి. ఆ క్రీస్తుపూర్వం 3,00,000 సంవత్సరాల కిందట ఆ 3,00,000 సంవత్సరాలను ఏమంటామంటే ప్లీస్టోసీన్ యుగం అంటారు. ప్లీస్టోసీన్ యుగం. సార్ జాగ్రత్తగా వినండి, ఏం లేదు, 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది, బట్టి పట్టేదొద్దు. ప్లీస్టోసీన్ యుగం అంటే మంచు యుగం అంటారు. అనగా అప్పుడు భూమి ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద ముఖ్యంగా మానవ ఆవిర్భావం, మనం కోతుల నుంచి అనగా పరిణామం చెందినామంటాం. ఈ విధంగా పరిణామం చెందే క్రమంలో ఈ ప్లీస్టోసీన్ యుగం ప్రారంభమైంది. ప్లీస్టోసీన్ యుగం అంటే భారతదేశం కాదు, భూమి మీద మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఎక్కడ చూసినా మంచు, దాన్ని మంచు యుగం అని కూడా అంటారు. మంచు యుగము ప్లీస్టోసీన్ యుగం. సార్, ప్లీస్టోసీన్ యుగం దాదాపుగా చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే 3,00,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు మొత్తం కూడా ప్లీస్టోసీన్ యుగమే. కన్ఫ్యూజ్ వద్దు.
ఇవన్నీ మిమ్మల్ని అడగదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ప్లీస్టోసీన్ యుగమే. సార్ ప్లీస్టోసీన్ యుగం అంటే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతము. ఎప్పుడైతే ఈ భూమి మీదకి ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఆవిర్భావం జరిగిందో, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ పుట్టిందో ఒక్కసారిగా మంచు కరగడం ప్రారంభించింది. ఎప్పుడైతే మంచు కరగడం ప్రారంభించిందో సముద్ర ప్రాంతాలు పెరగడం ప్రారంభించాయి. ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే అనగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు స్టార్ట్ అయ్యిండు. ఈ ప్రాంతాన్ని హాలోసీన్ యుగం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1కి 2 సార్లు బాగా గుర్తుపెట్టుకోండి. సార్ ఈ విభజన 2 సార్లు చదవండి, మామూలు రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటేసారి 2 సార్లు మీకు రాదు. ఇదంతా కూడా ఎక్కడా కూడా మీకు దొరకదు. బాగా జాగ్రత్తగా వినండి. హాలోసీన్ యుగం క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరంలో ఉండే ప్రాంతాన్ని హాలోసీన్ యుగం అంటాం. హాలోసీన్ యుగం అంటే మంచు యుగము తర్వాత ప్రారంభమైన యుగము. దీన్ని ఆధునిక యుగం అని కూడా అంటారు. సార్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యుగంలో ఈ ప్లీస్టోసీన్ యుగం నుంచి అనగా 3 లక్షల సంవత్సరాల నుంచి ఈ 10,000 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న ఈ ప్లీస్టోసీన్ యుగంలో రకరకాల మానవులు ఆవిర్భవించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి మనం అవసరం లేదు, జస్ట్ వినండి. రామపిథెకస్ అంటారు. ఈ రామపిథెకస్ యొక్క ఆనవాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతాల్లో శివాలిక్ ప్రాంతాలు పేరు వినే ఉంటారు. ఈ శివాలిక్ ప్రాంతాల్లో ఈ రామపిథెకస్ యొక్క ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. రామపిథెకస్ అంటాం. ఆ తర్వాత కాలంలో నియాండర్తల్ మానవుడు అంటారు. ఈ నియాండర్తల్ మానవుడు ఎక్కడ లభించాడంటే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది ప్రాంతం చూడండి. ఆ ప్రాంతంలో నర్మదా నది ప్రాంతంలో నియాండర్తల్ మానవుడి యొక్క ఉనికిని గుర్తించడం జరిగింది. అనగా రామపిథెకస్ అనగా భారతదేశంలో మొదటిసారిగా రామపిథెకస్ యొక్క ఆనవాళ్ళు శివాలిక్ ప్రాంతంలో అనగా హాలోసీన్ యుగంలో ఆధునిక మానవుడు అనగా మనమే ఆధునిక మానవుడి యొక్క ఆవిర్భావం కంటే ముందే రామపిథెకస్ కానీ నియాండర్తల్ మానవుడి యొక్క ఆనవాళ్ళు మన భారతదేశంలో రామపిథెకస్ యొక్క ఆనవాళ్ళు శివాలిక్ ప్రాంతంలో, అదే విధంగా నియాండర్తల్ యొక్క మానవుల యొక్క ఆనవాళ్ళు నర్మదా నది ప్రాంతంలో లభించాయి. ఎప్పుడైతే ప్లీస్టోసీన్ యుగం అంతమైందో అనగా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం ప్రారంభమైందో ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కాలాన్ని ఏమంటామంటే హాలోసీన్ యుగం అంటారు. ఈ హాలోసీన్ యుగాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హాలోసీన్ యుగాన్నే బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ కాలంలోనే ఆధునిక మానవుడైన మనము ఆవిర్భవించాము. అనగా మన పూర్వీకులు ఆ ఆధునిక మానవుని యొక్క శాస్త్రీయ నామం అంటే హోమోసెపియన్స్. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. హోమోసెపియన్స్ మామూలుగా మీకు బయాలజీలో అడుగుతూ ఉంటాడు. హోమోసెపియన్స్. ఈ హోమోసెపియన్స్ అంటే అర్థం ఏంటంటే లాటిన్ భాష పదం నుంచి పుట్టుకొచ్చింది. ఈ హోమోసెపియన్స్ లాటిన్ భాషలో హోమోసెపియన్ అంటే అర్థం ఏంటంటే ఆధునిక మానవుడు అని అర్థం, లేదా ఆలోచన పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి మానవుడు అని అర్థం. అనగా ఆలోచన పరిజ్ఞానం లేదా ఆధునిక మానవుడు అని అర్థం. సరే, మరి ఈ హోమోసెపియన్స్ అనేటువంటి మానవుడు ఆధునిక మానవుడు క్రీస్తు పూర్వం 10లో ఆవిర్భవించాడు. అనగా హాలోసీన్ యుగంలో ఆవిర్భవించాడు. గుర్తుపెట్టుకోండి. సరే, బాగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, అసలు ఎందుకు ఈ చరిత్రకారులు ఈ విధంగా విభజించడం జరిగిందని ఇప్పుడే మాట్లాడుకున్నాం. శిల యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. సరే, మరి ఈ భాష, ఈ లిపి పుట్టుక, ఈ లిపి రాకముందు అనగా ఒక సాహిత్యం రాకముందు అంతకుముందు వాడినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకుని భారతదేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ అటువంటి చరిత్రను ఏ పేరుతో మాట్లాడారంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పదం గుర్తుపెట్టుకోవాలా. దాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ పదాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటేనే మీకు భవిష్యత్తులో అనగా ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ చాలా సులభమవుతుంది. దీన్నే చారిత్రక పూర్వయుగం అంటారు తెలుగులో. చారిత్రక పూర్వయుగం అనగా చరిత్ర ప్రారంభం కావడానికంటే ముందే ఉన్న యుగం. సార్ ఆల్రెడీ చరిత్ర ప్రారంభమైందని మీరే కదా మాట్లాడుతున్నదంటే చరిత్ర ఎప్పుడు మన చారిత్రకారులందరూ కూడా ఏమంటారంటే ఎక్కడైతే సాహిత్యం ఉంటుందో, ఎక్కడైతే ఒక భాషకు లిపి ఉంటుందో, ఎక్కడైతే సాహిత్యం ప్రారంభం అవుతుందో దాన్ని చారిత్రక యుగంగా పేర్కొంటారు. సాహిత్యం రావడానికంటే ముందే, సాహిత్యం ఏర్పడడానికంటే ముందే, లిపి ఏర్పడడానికంటే ముందే వస్తువుల యొక్క ఆనవాళ్ళు, పరికరాల యొక్క ఆనవాళ్ళను ఆధారంగా చేసుకుని చరిత్రను తెలియజేస్తే దాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు. అంటే చరిత్ర రావడానికంటే ముందు యుగము. ఇప్పుడు మనం మాట్లాడిందంతా చారిత్రక పూర్వయుగం గురించి మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. మరి ప్రాచీన శిలాయుగంలో మళ్ళీ 3 భాగాలుగా మాట్లాడుకున్నాం. పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, నవీన ప్రాచీన శిలాయుగం మాట్లాడుకున్నాము. సార్, మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ లేదా చారిత్రక పూర్వయుగం అనే పదాన్ని ఎవరైనా వాడారా?
చాలా ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీస్లో తరచుగా అడుగుతున్న ప్రశ్నలు. డేనియల్ విల్సన్. సార్ 1కి 2 సార్లు చదివితే వచ్చేస్తారు సార్. డేనియల్ విల్సన్. ఈ డేనియల్ విల్సన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. చారిత్రక పూర్వయుగం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సరే, ఈయన ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అవసరం లేదు, మీకు చెప్తున్నా. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే 1-2 సార్లు గుర్తుపెట్టుకొని వింటే ఈజీగా అర్థమైపోతుంది. ఆర్కియాలజీ. 1-2 సార్లు చదవండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అన్నోల్స్ ఆఫ్ స్కాట్లాండ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అన్నోల్స్ ఆఫ్ స్కాట్లాండ్ అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ డేనియల్ విల్సన్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పదాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అయితే ఎక్కువగా ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పదాన్ని విస్తృతంగా ఎక్కువగా వ్యాప్తిలోకి తెచ్చింది మాత్రం సర్ జాన్ లుబాక్ అనే వ్యక్తి ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనగా చారిత్రక పూర్వయుగం అనేటువంటి పదాన్ని ఎక్కువగా వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. ఎక్కువగా విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈయన రచించిన గ్రంథం ఏంటంటే ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనేటువంటి గ్రంథంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. మనకి ఏం లేదు, సివిల్ సర్వీస్లో అడిగింది మాత్రం ఈ డేనియల్ విల్సన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పదాన్ని తొలిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? డేనియల్ విల్సన్. ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అన్నోల్స్ ఆఫ్ స్కాట్లాండ్ అనే గ్రంథంలో ఎక్కువగా మొదటిసారిగా ఉపయోగించాడు. కానీ విస్తృతంగా ఎక్కువగా వ్యాప్తిలోకి తెచ్చింది మాత్రం సర్ జాన్ లుబాక్. ఈయన రచించిన గ్రంథం ప్రీ హిస్టారిక్ టైమ్స్ అనేటువంటి గ్రంథంలో ఎక్కువగా వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. ఈ పీరియడ్ గురించి మాట్లాడాం. మరి ప్రాచీన శిలాయుగము 3 లక్షల నుంచి 50,000 సంవత్సరాల మధ్య కాలంలో ఉందని మాట్లాడుకున్నాం. మరి ఈ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉపయోగించినటువంటి శిలలన్నీ కూడా ఒకే రకమైనటువంటి పరిమాణంలో కానీ, ఒకే రకమైన ఆకారాల్లో కానీ, ఒకే రకమైనటువంటి రాయితో కానీ తయారు చేయాలి. రకరకాల రాయిలతో తయారు చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఏ సైట్స్ బయటపడినాయి చాలా కీలకం. ఖచ్చితంగా మన గతంలో జరిగిన గ్రూప్ 2, ఇటీవల జరిగిన గ్రూప్ 2లో ఒక చిన్న 2 పేజీలు 3 పేజీల టాపిక్లో 3 ప్రశ్నలు అడగడం జరిగింది. 3 మార్కులు అంటే ఎంత కీలకం చూడండి. ఏపీ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అర్థమైందంటే మిగిలిన అన్ని చాప్టర్లు ఈజీగా ఉంటాయి. 1-2 సార్లు వినండి, అర్థమైపోతుంది. సరే, ప్రాచీన శిలాయుగం 3 లక్షల నుంచి 50,000 సంవత్సరాలు. దీన్ని మళ్ళీ పూర్వ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, నవీన ప్రాచీన శిలాయుగం అని పేరు మనం విభజించుకోవడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సరే, మరి పూర్వ ప్రాచీన శిలాయుగం లక్షణాలు ఏంటి, ఆ యుగంలో అనగా ప్రాచీన శిలాయుగంలో ఉపయోగించినటువంటి పరికరాలు ఏంటో ఒకసారి చూద్దాం. సరే, పూర్వ ప్రాచీన శిలాయుగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించినటువంటి రాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ కాలంలో ఉపయోగించినటువంటి రాళ్ళు 2 రకాల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళను గుర్తుపెట్టుకోండి. ఒకటి క్వార్టజైట్. 1కి 2 సార్లు ఫలితం వస్తుంది సార్. క్వార్టజైట్. చెర్ట్ తెలుగులో వీటిని చెకుముకి రాయి అని కూడా అంటారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అది క్వార్టజైట్, చెర్ట్ అనేటువంటి రాళ్లను ఉపయోగించి ముఖ్యంగా ఈ రెండు రాళ్లతో 3 రకాల పరికరాలు అసలు అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో మొట్టమొదటి పరికరము పలుగు ఉపయోగించడం జరిగింది. సుత్తి, గొడ్డలి, గీకుడు రాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా సార్. పలుగు, సుత్తి, గొడ్డలి, గీకుడు రాళ్ళు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి. పగసు అని గుర్తుపెట్టుకోండి, పసగు అని గుర్తుపెట్టుకోండి. పసగు గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. పసగు మనకు కొంచెం కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పసుపు గుర్తుపెట్టుకోండి. పలుగు, సుత్తి, గొడ్డలి, గీకుడు రాళ్ళు. సార్ మనకందరికీ తెలిసిందే పలుగు, అందరూ కూడా చూసే ఉంటారు. సుత్తి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు బాగా, అందరికీ గొడ్డలి అందరికీ ఐడియా ఉంటుంది. గీకుడు రాళ్ళు. సరే, గీకుడు రాళ్ళు అంటే ఏంటంటే ఈ 3 పరికరాలు తయారు చేయాలంటే మామూలుగా దాని కొన భాగము చాలా షార్ప్గా చేయాలంటే ఉపయోగించే పరికరమే గీకుడు రాళ్ళు అంటాం.
ఈ క్వార్టజైట్, చెత్త అనేటువంటి రాళ్లను ఉపయోగించి ఈ పలుగు, సుత్తి, గొడ్డలి, గీగుడు రాళ్ళు అనేటువంటి పరికరాలను పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉపయోగించడం జరిగింది. మరి సైట్స్ ఏమైనా ఉన్నాయా అనగా ఈ పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తుపెడదాం. సరే, ఈ పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవుడు ఏ జాతికి చెందినవాడు? చాలా ఇంపార్టెంట్. నీగ్రిటోలో. సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, భారతదేశంలో మానవుని యొక్క ఆనవాళ్ళు, మానవుని యొక్క బంధుత్వము, మానవుని యొక్క డిఎన్ఏ ఎవరితో? ఆఫ్రికా ఖండంలో ఇప్పటికి కూడా నీగ్రిటో జాతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ ఆఫ్రికా ఖండంలో కనిపిస్తారు. ఈ నీగ్రిటోలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిమ మానవుని యొక్క ఆనవాళ్ళు, ఆదిమ మానవుడు నీగ్రిటో జాతికి చెందినవాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సార్ ఇది 100% కరెక్ట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, చరిత్రకారులు అత్యధిక మంది అభిప్రాయం ఇది. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడినాం, చారిత్రక పూర్వయుగంలో సాహిత్యం లేదు, లిపి లేదు, భాష లేదు, వస్తువులు ఆనవాళ్ళను ఆధారంగా చేసుకొని విభజించినారు కాబట్టి నీగ్రిటో జాతికి చెందిన వాళ్ళు. సరే, ఈ నీగ్రిటోలు ఆ కాలంలో సింగిల్గా అనగా ఒకరొకరు పోతే జంతువులు దాడి చేస్తాయని చెప్పి, జంతువులు దాడి చేసి చంపేస్తాయనే అవకాశంతో, చంపేస్తాయనేటువంటి భయంతో ఏం చేసేవాళ్ళంటే ఈ నీగ్రిటో జాతికి చెందిన ఈ పూర్వ ప్రాచీన శిలాయుగంలో లభించినటువంటి ఉన్నటువంటి మానవులు అయితే ఏం చేశారంటే గుంపులు గుంపులుగా ప్రయాణించడం సాగింది. అడవుల్లో నివసిస్తూ, చెట్ల తొర్రలో నివసిస్తూ గుంపులు గుంపులుగా ప్రయాణం సాగించేవాళ్ళు. ముఖ్యంగా ఆ కాలంలో ఏముంది? వేట, చెట్లలో లభించేటువంటి కాయలు, ఆకులు, అలుగులు ఆహారంగా స్వీకరించేవాళ్ళు. మరి జంతువులను వేటాడే క్రమంలో ఒకరే పోతే ఆ జంతువులు మీదికి వచ్చి ఆ జంతువులు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మానవులందరూ గుంపులు గుంపులుగా నివసించేవాళ్ళు, గుంపులు గుంపులుగా ప్రయాణించేవాళ్ళు. ఆ గుంపులు ఏమంటారంటే కుదురు అనేవాళ్ళు. కుదురు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక దగ్గర కుదురుగా ఉండలేమని మాట్లాడతారు. సార్ కుదురు అంటే అర్థం ఏంటంటే ఒక దగ్గర అందరూ కలిసి ఉండే ప్రాంతాన్ని ఏమంటే కుదురు. ఇక్కడ కూడా అంతే, మనుషులంతా ముఖ్యంగా నీటితో జాతికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవులు కుదురుగా గుంపులుగా ప్రయాణించేవాళ్ళు. ఆ గుంపులు ఏమనేవాళ్ళంటే కుదురు అంటారు. మళ్ళీ చెప్తున్నా, పూర్వ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవులు నీటితో జాతికి చెందిన వాళ్ళు. మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఇట్లాగే ఉంటాయి. పూర్వ ప్రాచీన శిలాయుగం యొక్క లక్షణాలు చెప్పండి, మధ్య ప్రాచీన శిలాయుగం లక్షణాలు చెప్పండి, నవీన ప్రాచీన శిలాయుగం లక్షణాలు అడుగుతారు. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ప్రాచీన శిలాయుగంలో 3 భాగాల్లో మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగం 3 లక్షల నుంచి 50,000 సంవత్సరాల మధ్య కాలం గుర్తుపెట్టుకోగల. పూర్వ ప్రాచీన శిలాయుగంలో క్వార్టజైట్, చెత్త అనేటువంటి రాళ్లను ఉపయోగించారు. ఆ రాళ్లను ఉపయోగించి ఏం పరికరాలు తయారు చేశారు? పలుగు, సుత్తి, గొడ్డలి, గీగుడు రాళ్ళు. ఈ రాళ్లను ఉపయోగించి జంతువులను వేటాడేవాళ్ళు. ఆ జంతువులను వేటాడే క్రమంలో ఈ నీగ్రిటో జాతికి చెందినటువంటి మానవులందరూ కూడా గుంపులు గుంపులుగా ప్రయాణించేవాళ్ళు. ఆ గుంపులను ఏమనేవాళ్ళంటే కుదురు అనేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి సైట్స్, ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇది మనకు గుర్తుపెట్టుకోవాలా. ఎన్నిసార్లు అడిగింటారో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనగానే రాబర్ట్ బ్రూస్ఫుట్ గుర్తుకు రావాలా. రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశంలో మానవుని యొక్క ఆనవాళ్ళను గుర్తించడానికి, ముఖ్యంగా చారిత్రక పూర్వయుగంలో వస్తువులను, పరికరాలను గుర్తించడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్. మరి ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైట్స్ గురించి ఒకసారి డీటెయిల్స్గా ఎక్కడెక్కడ సైట్స్ ఉన్నాయనేది బాగా చాలా ఇంపార్టెంట్. ఆ సైట్ పేరు చెప్తున్నా, ఆ జిల్లా, ఆ సైట్ గుర్తుకుండాలా. గుర్తుకుంటేనే మనకు ఈజీగా ఖచ్చితంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఒక్కొక్క ప్రాంతాన్ని బాగా నీట్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. సరే, ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైట్స్లో జిల్లాల పేరు గుర్తుపెట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది అనంతపురం జిల్లా. సార్, అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురము, ఎక్కువగా కడప, ఎక్కువగా కర్నూలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఈ ముఖ్యంగా పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కువగా గుర్తించడం జరిగింది. మరి అనంతపురం జిల్లాలో ఏ సైట్స్ ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్. గుంతకళ్ళు. చూడండి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంతకల్లు ప్రాంతము ఎక్కువగా, ఈ గుంతకల్లు ప్రాంతంలో ఎక్కువగా పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. సార్, విసనకళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, రెండు ఈజీగా కళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. సార్, గుంతకళ్ళు, విసనకళ్ళు. నాకు తెలిసి విసనకళ్ళు అనేటువంటి ప్రాంతం లేదు, గుంతకళ్ళు, విసనకళ్ళు అనేటువంటి ప్రాంతం లేదు. కానీ విడపనకల్లునే విసనకళ్ళు అంటారు అనుకుంటా అని ఉంటారని, కానీ చరిత్ర రాసేటప్పుడు
కొంచెం మిస్టేక్ అవడం వల్ల నేను అనుకుంటున్నా, కానీ ఎక్కడైనా ఉందేమో ఒకసారి గమనించాలి. చాలా పుస్తకాలు అయితే విసనకల్లే ఉంది. సరే మీరు గుర్తుపెట్టుకోండి, గుంతకళ్ళు విసనకళ్ళు ఈ రెండు సైడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. గుంతకళ్ళు ఒకటి, విసనకళ్ళు ఒకటి. ఇంకోటి వేల్పుల మడుగు, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేల్పుల మడుగు, వేల్పుల మడుగు. సార్ మళ్ళీ కూడా మనము నవీన శిలాయుగం దగ్గర మాట్లాడతా. వేల్పుల మడుగు బాగా గుర్తుపెట్టుకోండి సార్. అందుకే సార్ ప్రతి సైటు గుర్తుపెట్టుకోవాల్సిందే. వేల్పుల మడుగు నేను మళ్ళీ నవీన శిలాయుగం దగ్గర గుర్తు చేస్తాను మీకు. సార్ రెండు ఎద్దులు ఎదురుగా, మూపురం ఉన్న రెండు ఎద్దులు ఎదురెదురుగా ఉన్నట్లు బొమ్మలు గీశారంట రాళ్ళల్లో, ఆ రాతి మీద. ఆ వేల్పుల మడుగు అనే ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఉంది. సార్ ఈ మూడు సైట్స్ గుర్తుపెట్టుకుని అనంతపురం జిల్లా అంటే, అనంతపురం జిల్లా అంటేనే మీ బ్రెయిన్లో ఫిట్ చేయాలా. సార్ గుంతకళ్ళు, విసనకళ్ళు, వేల్పుల మడుగు. ఇంకా ఒక ప్రాంతం కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరైతే, లత్తవరం. ఇది కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి సైటే. ఈ గుంతకళ్ళు కానీ, విసనకళ్ళు కానీ, వేల్పుల మడుగు కానీ, లత్తవరం అనే ప్రాంతాలు అనంతపురం జిల్లాకు సంబంధించినవి. వెరీ ఇంపార్టెంట్. సార్ కర్నూలు, చాలా మంది కర్నూలు అంటేనే అంతో ఇంత పరిజ్ఞానం ఉన్న, గ్రూప్ 2 పరిజ్ఞానం ఏపీ హిస్టరీ మీద ఉంటేనే బిల్లస్వర్గంకి వెళ్ళిపోతారు. సార్ బిల్లస్వర్గం కాదు, మళ్ళీ చెప్తున్నా. పూర్వ ప్రాచీన శిలాయుగంలో కర్నూలులో 2 ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు వీరాపురం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరాపురం అనేదే గుర్తుపెట్టుకోండి. మనకు వీరాపురం కాకోకుండా కొంతమంది చాలా మంది బిల్లస్వర్గం అంటారు. వీరాపురం గుర్తుపెట్టుకోండి. వీరాపురం చాలా ఇంపార్టెంట్. సంగమేశ్వర్ మనందరికీ తెలిసిందే. సంగమేశ్వర్ సార్ ఎప్పుడైనా శ్రీశైలం డ్యామ్ లేకి నీళ్లు ఎక్కువగా వస్తే ఈ సంగమేశ్వర్ ప్రాంతం మునిగిపోతుంది, మనందరికీ తెలిసిందే. సార్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కర్నూలు ప్రాంతం అంటేనే వీరాపురం గుర్తుకు రావాలా, సంగమేశ్వర్ గుర్తు రావాలా. అనంతపురం అనగానే గుంతకళ్ళు గుర్తుకు రావాలా, విసనకళ్ళు, వేల్పుల మడుగు, లత్తవరం గుర్తుకు రావాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. దాని తర్వాత నంద్యాల. ఈ నంద్యాల జిల్లా. సార్ నంద్యాల జిల్లా ఇప్పుడు కొత్తగా ఉంది. సార్ జిల్లాల విభజన జరిగింది. నేను పూర్వ జిల్లాల గురించి మాట్లాడాల, ఉమ్మడి జిల్లాలు కాదు. జిల్లాల విభజన జరిగిన తర్వాత చెప్తున్నా. సార్ నంద్యాల జిల్లా అనగా బేతంచెర్ల. సార్ బేతంచెర్ల తర్వాత ద్రోణాచలం. ఈ బేతంచెర్ల కానీ, ఈ ద్రోణాచలం కానీ, ఈ ప్రాంతాలు మనం బాగా గుర్తుపెట్టుకుంటే నంద్యాల జిల్లా 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. సార్ ఈ సైట్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, బేతంచెర్ల, ద్రోణాచలం 1-2 సార్లు చదవండి వచ్చేస్తుంది. కర్నూలు, వీరాపురం, సంగమేశ్వరం. సార్ బిల్లస్వర్గం గురించి మర్చిపోండి. అసలు ఆ సైట్ ఇక్కడ సంబంధం లేదా. పూర్వ ప్రాచీన శిలాయుగానికి బిల్లస్వర్గానికి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి చెప్తున్నా. సార్ దాని తర్వాత రాయలసీమ ప్రాంతంలో వెరీ ఇంపార్టెంట్ కడప జిల్లాకు సంబంధించి రెండు సైట్స్ ఉన్నాయి. ఆ కడప జిల్లాలో ఒకటి సరస్వతి పల్లె. సార్ సరస్వతి అని గుర్తుపెట్టుకోండి. సరస్వతి పల్లె 1. 2 సగిలేరు. సార్ సగిలేరు. సార్ పెన్నా నది ఉపనదుల్లో ఇది ఒకటి. సగిలేరు బాగా గుర్తుపెట్టుకోవాలా. సరస్వతి పల్లె, సగిలేరు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈ సగిలేరు లోయ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్లో తిమ్మారెడ్డి, కడప జిల్లా బలగుర్తి పెట్టుకోవచ్చు. తిమ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి సగిలేరు ప్రాంతంలో, సగిలేరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఆది మానవుని యొక్క ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. సార్ మళ్ళీ ఆయన చరిత్రకారులు ఆ సైట్స్ మళ్ళీ ఒకసారి మాట్లాడతా. కడప జిల్లా అంటే సరస్వతిపల్లి, సగిలేరు గుర్తుపెట్టుకోండి. సార్ నంద్యాల అంటే బేతంచెర్ల, ద్రోణాచలం, కర్నూలు, వీరాపురం, సంగమేశ్వరం, అనంతపురం జిల్లా 1-2 సార్లు చదవండి వచ్చేస్తుంది. సార్ అన్నమయ్య జిల్లా 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది. తంబళ్ళపల్లి. సార్ తంబళ్ళపల్లి మనందరికీ తెలిసిందే. ఈ తంబళ్ళపల్లి అంటే అట్టా గుర్తుపెట్టుకోండి. అన్నమయ్య జిల్లా, తంబళ్ళపల్లి. అన్నమయ్య అంటేనే గుర్తుపెట్టుకొచ్చింది. తంబళ్ళపల్లి అనగానే మనకు అన్నమయ్య గుర్తుకు రావాలా. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సరే మనం మళ్ళీ నెక్స్ట్ మిలియన్ సైట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.